అత్యున్నత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభం తెలియజేస్తున్నాము. బాగున్నారు కదండి మీరంతా కూడా? ప్రభు నేను కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినం మనం బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపావార్తలు మన కోసం దేవుడు పెట్టి ఉన్నాడు కాబట్టి ఈ దినము నేటి కృపావార్త కోసం ఎదురు చూస్తున్నాము కదా. నిర్గమకాండములో నుంచి 14వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో గుండా ప్రయాణిస్తూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేస్తారు. వస్తున్న సమయంలో శత్రువులు ఫరో యొక్క సైన్యము ఇజ్రాయెల్ ప్రజల్ని తరుముతూ వస్తూ ఉన్నారు. మరి ఏం చేయాలి, ఏం పరిస్థితులు అర్థం కావటం లేదు. అందరూ ఆందోళనకు గురైపోయినారు, భయము ఆందోళనకు గురైపోయినారు. ఆ సమయంలో మోషే దేవునికి ప్రార్థన చేసి, మీరు భయపడకండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసే ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో మాట చెప్పి ధైర్యపరుస్తున్నాడు వాళ్ళని. మరి ఏం చేయాలో అర్థం కాల. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. ముందు నయ్య వెనక గొయ్య అనే సామెత ఉంది కదండి. ముందు నయ్య వెనక గొయ్య. ముందుకు వెళితే సముద్రంలో మునిగిపోతారు, వెనక్కి వెళితే ఫరో సైన్యము చంపేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో సతమతలైపోతున్నారు. భయపడకండి, మన దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల్ని, కనాన్ దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మధ్యలో నిన్ను విడిచిపెడతాడా? మధ్యలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా అనుకుంటున్నారా? దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడికైతే పరలోకం నుంచి దిగి వచ్చేవాడు కాదు. మన జతలో ఉండి మనం రక్షించడానికి, మన కుటుంబంలోని మనం రక్షించడానికి, ప్రతి సమయంలో కూడా మన తోడు నిలబడి దేవుడు మనం రక్షించడానికి ఆయన ప్రాణాన్ని అర్పించాడు. సమస్య వచ్చిందని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. ప్రజలు సమస్యలు ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ యొక్క ఖర్చులంతా మనం ఎక్కడ భరించాలనో, ఆ సమస్యల్లో ఉండి వాళ్ళని ఎవరు గట్టి ఎక్కించారని ప్రజలు వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోడు. సముద్రం అడ్డం వచ్చింది, ఫరో సైన్యం తరుగుతుంది, ఇంకా పరిస్థితులు అర్థం కావటం లేదు, ఏం చేయాలని అర్థం కాక వాళ్ళు భయపడుతున్నప్పుడు మోషే, యెహోవా మన పక్షం యుద్ధం చేస్తాడు, మీరు ఊరికనే నిలుచొని చూడండి ఏం జరగబోతుందో అన్నప్పుడు దేవుడు వెళ్ళండి, ధైర్యం ముందుకు వెళ్ళండి సాగి అని చెప్పినప్పుడు మోషే ఇచ్చినటువంటి ఆ మోషే చేతిలో వచ్చినటువంటి కర్ర, అధికారానికి చూచిన కదా అది కర్ర, అధికారంతో సముద్రాన్ని కోర్చినప్పుడు 2 పాయలుగా సముద్రము చూడండి ఆ పక్క ఈ పక్క కొన్ని కిలోమీటర్ దూరం చీలిపోయింది అనమాట. 6 లక్షల ప్రజలు ఆ సముద్రంలో గుండా రహదారిలో నడిచిపోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో మరి అనేక సమస్యలు గుండా వెళుతున్నావా? ఎటు వెళ్ళినా ద్వారాలు మూయబడ్డాయా? ఎటు వెళ్ళినా పరిస్థితులు బాగలేవా? ఎక్కడికి వెళ్ళినా ఏది సమకూరు రావటం లేదా? దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు మీ పక్షముగా యుద్ధం చేయబోతున్నాడు, మీ కుటుంబాల్లో యుద్ధం చేయబోతున్నాడు. ఆయన బాధపడకండి. వేధిస్తున్న శత్రువులను చూసి భయపడుతూ ఆందోళనకు గురైపోయినటువంటి జీవితాల్లో ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం, మీ పక్షమైన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. దుష్టుడితో యుద్ధం చేయబోతున్నాడు దేవుడు. అప్పులైన సమస్యలతో బాధపడుతున్నావా? అనారోగ్యమైన సమస్యలతో బాధపడుతున్నావా? కుటుంబంలో గొడవలైన సమస్యలతో సతమతలైపోతున్నావు కదా. ఉద్యోగం లేదని, వ్యాపారం లేదని, ఇలా అనేక సమస్యలకు గురైపోయి ఎటు వెళ్ళినా దాని మార్గం కనిపించడం లేక బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు నీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. ఎటు వెళ్ళినా మార్గాలు మూస్తున్నటువంటి దురాత్మల్ని దేవుడు ఈరోజు ఆయన యుద్ధం చేయబోతున్నాడు. శత్రువుల్ని హతం చేసి లయపరిచి ఈరోజు నీకు ప్రత్యేకమైనటువంటి మార్గం దేవుడు ఏర్పరచబోతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి ప్రత్యేకమైనటువంటి మార్గం, ఎవ్వరూ ఎంతవరకు అలాంటి మార్గం చూడలేదు.
ప్రత్యేకమైనటువంటి మార్గమును దేవుడు ఏర్పరచున్నాడు సముద్రంలో ఇశ్రాయేలు ప్రజల కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి దేవునికి. ఈరోజు నీ జీవితంలో అన్ని మార్గాలు మూసుకుపోయినాయేమో, దేవుడు ప్రత్యేకమైనటువంటి మార్గం నీ కోసం దేవుడు తెరవబోతున్నాడు. భయపడక ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసి ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు. దేవుడు ఎన్ని ద్వారాలు మూసినా కానీ నీ కొరకు ఒక ప్రత్యేకమైన ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం చూడబోతున్నావు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సమస్యలకు భయపడకు, దేవుడు మన పక్షం ఉన్నాడని ధైర్యంగా ఉండండి. దేవుడు మన పక్షం యెహోవా యుద్ధం మన పక్కన చేయబోతున్నాడని ధైర్యంగా ఉండండి. వాక్యం చదువుకొని ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా దేవుడు మన పక్షమున ఈరోజు యుద్ధం చేయబోతున్నాడు. శత్రువులను హతం చేసి నీ కొరకు ప్రత్యేకమైన మార్గంలో తీసుకువెళ్తాడు. మంచి ఉద్యోగంలో నీకు తీసుకువెళ్తాడు దేవుడు. మంచి వ్యాపారం ఇవ్వబోతున్నాడు. గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలం ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో అనారోగ్యాలతో ఉన్నావా, దేవుడు నిన్ను స్వస్థపరిచి దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏ సమస్య వచ్చినా భయపడకండి. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధం ఉండడు. ఎవడు కూడా శత్రువుని లయపరుస్తాడు. దేవుడు ప్రత్యేకమైనటువంటి మార్గం దేవుడు మన కోసము ఏర్పరుస్తాడండి. ప్రత్యేకమైన మార్గం నీకు చూపించబోతున్నాడు. దారి, మంచి రహదారి దేవుడు నీకు చూపించబోతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీ రోజులు చీకటి అనే నీ జీవితంలో అల్లాడిపోతున్నావు కదా. ఈరోజు ప్రత్యేకమైనటువంటి మార్గం, వెలుగుతో నింపబడిన మార్గం దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు అరణ్యంలో దేవుడు ప్రవాహము జలములను ఇవ్వగలిగిన దేవుడు ఆయన. కాబట్టి దేనికి భయపడకో, ఈరోజు ధైర్యంగా ఉండు. నీ పక్షమైన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. మనందరి పక్షమైన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఖచ్చితంగా దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రత్యేకమైన మార్గం నీ కొరకు ఈరోజు తెరవబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఈ మాటలు విని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు ఇతరులకు షేర్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మీ ద్వారా 10 మంది వాక్యం వింటారు కదా, అది మీకు ఆశీర్వాదం. ఖచ్చితంగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం, మా కొరకు నాయన ప్రత్యేకమైనటువంటి మార్గం అయా మా కొరకు ఏర్పరిచినందుకు మీకు స్తోత్ర వందనాలు. ఏ కుటుంబంలో నాయన ప్రభా మార్గాలన్నీ మూయబడ్డాయో, సమస్యల్లో కూడా నాయన ప్రభు వెళ్తున్నారేమో నాయన తండ్రి ప్రభా, నడవలేని నాయన పరిస్థితిలో ఉన్నారేమో, ఈ రోజు నాయన ప్రత్యేకమైన మార్గం మీ బిడ్డలకు చూపించబోతున్నందుకు వందనాలు. వాళ్ళ జీవితంలో ప్రత్యేకమైనటువంటి మార్గం, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం ప్రభా, మంచి ఆరోగ్యము, కుటుంబాల సమాధానం, ఐక్యతను ప్రభా, అన్ని విధాలుగా నువ్వు నాయన వాళ్ళు సమకూర్చబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఎవరికి ఉద్యోగం లేదు, ఎవరికి వ్యాపారం లేదు, ఎవరికైతే నాయన ప్రభా వివాహం కాకుండా బాధపడుతున్నారో, గర్భం లేక బాధపడుతున్నారో, వీళ్ళందరికీ కూడా నాయన ప్రభా ప్రత్యేకమైన మార్గాలు తెరవండి, సహాయం చేయండి, కృప చూపించండి, కుటుంబాలు సమాధానం ఐక్యత తెచ్చండి, ప్రతి విధమైన కీడు నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి యేసయ్యా. అయా ఉద్యోగాలను, వ్యాపారాలని, రైతులందరినీ కూడా దీవించి ఆశీర్వించండి, కృప చూపించండి, సంఘాలను, సేవకులందరినీ కూడా దీవించి బ్లెస్ చేయండి స్వామి. నిరుపేదలను ఆకర్షించండి, నిరుపేదలను కాపాడండి, ఇతరుల పట్ల న్యాయం చేయండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన తండ్రి ప్రభా. మా దేశం పట్ల న్యాయం చేయండి, సహాయం చేయండి, కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభువులు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవము కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది అన్నాం పరలోకపు తండ్రి, ఆమేన్.